కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగడంతో కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినులు ఓ అనుమానానికి గురయ్యారు. తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుని ప్రభుత్వ వైఖరిపై బురద జల్లే ప్రయత్నం కూడా జరిగింది. చివరికి కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్తుపై ప్రభావం చూపే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం ముగ్గురు ఐజీ స్థాయి అధికారులు, ఒక ఎస్పీతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చే పనిలో భాగంగా జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ నిపుణులను పిలిపించి అణువణువున పరిశీలిస్తున్నారు. డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు నేతృత్వంలో కేసు దర్యాప్తు నిమిత్తం సీనియర్ ఐజీ స్థాయి అధికారులు జీవీజీ అశోక్ కుమార్, ఎం రవిప్రకాష్, పిహెచ్డి రామకృష్ణలను ప్రభుత్వం నియమించింది. న్యూఢిల్లీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ పర్యవేక్షణలో ముగ్గురు నిపుణులతో కూడిన ఒక బృందం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. వీరితో పాటు పూణేకి చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఇద్దరు నిపుణులు కూడా ఈ బృందంతో పాటు విచారణలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నిపుణుల బృందం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ నెట్వర్క్ సిస్టమ్, కంప్యూటర్స్ కు సంబంధించిన అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, క్లౌడ్ వెరిఫికేషన్, అవైలబుల్ డేటాని సమీకరించింది. అందులో భాగంగా కాలేజీలో గానీ, హాస్టల్లో గానీ ఏ రకమైన స్పై కెమెరాలు లేదా ఇంకే రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగం జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపట్టింది. ఈ సాంకేతిక బృందంతో పాటు ఐజీలు జీవీజీ అశోక్ కుమార్, రవిప్రకాష్, రామకృష్ణ టీమ్ కాలేజ్ హాస్టల్స్ ను పరిశీలించారు. ఢిల్లీ, పూణే నుంచి వచ్చిన కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ గుడ్లవల్లేరు కాలేజీ మొత్తం పరిశీలించారు. ఫోన్ టవర్ల దగ్గర నుంచి వెళ్లిన మెసేజ్లు, ఆ కాలేజీలో ఇంటర్నెట్ వాడిన ఫోన్ల కార్యకలాపాలు, ఎవరెవరు వీడియోలు రికార్డ్ చేశారు మొదలైన వివరాలు రాబడుతున్నారు. సర్వర్ రూమ్ లో సమాచారాన్ని విశ్లేషించారు. మొత్తంగా ఆ కాలేజీ నుంచి ఫోన్ల ద్వారా జరిగిన ప్రతి వ్యవహారానికి సంబంధించి కూపీ లాగుతున్నారు. సీక్రెట్ కెమెరాలు పెట్టగలిగారా, రికార్డు చేశారా అన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై ఏపీ పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది విద్యార్థుల ఫోన్లు, ల్యాప్టాప్లు సహా మొత్తం డిజిటల్ హిస్టరీని బయటకు తీసి విచారణ జరుపుతున్నారు. వారి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా కేవలం వీడియోస్, ఈ వివాదానికి దారితీసిన అంశాలకు సంబంధించి సమాచారం లాగుతున్నారు. ఉన్నత స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు కాలేజీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి విశ్లేషిస్తున్నామని, డేటాను ఢిల్లీ, పూణే సైంటిస్టులతో కలిసి విశ్లేషిస్తున్నామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. స్టూడెంట్స్ ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని దర్యాప్తు బృందంలోని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. పోలీస్ యంత్రాంగం మొత్తం విద్యార్థులకు మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అన్ని రకాల సాక్ష్యాలు సేకరించి సమగ్రమైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ కుట్ర కోణంలో సైతం పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది. పైగా కాలేజీలో కెమెరాలు లేవని తేల్చిన ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేసిన వారిపైన, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన స్టూడెంట్స్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోసారి ఎవరు ఏ కాలేజీలోనూ ఈ తరహా పనులు చేయకుండా చర్యలు చేపట్టబోతోంది. ఇందులో భాగంగా ఇకపై కాలేజీల్లో ప్రత్యేక నిఘా కొనసాగబోతోంది. ఇదిలా ఉండగా గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యానికి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. లేడీస్ హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాలు, అందులో 300 మంది స్టూడెంట్స్ వీడియోలు ఉన్నాయని ప్రచారంలోకి రావడంతో స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి ఘటనను సుమోటో కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హాస్టల్ స్టూడెంట్స్ తో మాట్లాడి
హాస్టల్ వాష్రూమ్స్ ను పరిశీలించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించిన మహిళా కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో కాలేజీ యాజమాన్యం హాస్టల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.